వెల్కమ్ టు శ్రీ అను పబ్లికేషన్ ఆన్లైన్ క్లాసెస్. మరి యూట్యూబ్ మిత్రులందరికీ మా అను పబ్లికేషన్ తరఫున శుభాభివందనములు. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, చాలామంది ఎంతో కష్టపడతారు, రాత్రనక పగలనక కష్టపడతారు. అయితే క్వశ్చన్ చేసేటప్పుడు, క్వశ్చన్ ఆన్సర్ చేసేటప్పుడు చక్కగా క్వశ్చన్ చదవాలి, 4 ఆప్షన్లు కూడా చదవాలి. మరి అందుకు ఏం చేయాలి? ఒక ప్రామాణికమైనటువంటి గవర్నమెంట్ టెక్స్ట్ బుక్లు చదవాలి, అలాగే ఒక ప్రామాణికమైనటువంటి కొన్ని పబ్లికేషన్ బుక్స్ చదవాలి. అలా మా బుక్స్ అన్ని కూడా గవర్నమెంట్ వాళ్ళు తయారు చేసిన బుక్స్ నుంచి ప్రతి పదం ప్రతి వాక్యం నిష్ణాతులైనటువంటి ఉపాధ్యాయులతో తయారు చేయబడింది. కాబట్టి ఉపాధ్యాయుల మిత్రులందరికీ కూడా, కాబోయే ఉపాధ్యాయుల మిత్రులందరికీ కూడా ఎందుకంటే మీరు భవిష్యత్తులో ఖచ్చితంగా ఉపాధ్యాయులు అవుతారు. అయితే ఈ చిన్న వీడియో ద్వారా మనం ఏమి చెప్పదలుచుకుంటున్నాం అంటే, ఒకటి ప్రసరణ వ్యవస్థ, ఒకటి ఏంటండి ప్రసరణ వ్యవస్థ. అయితే ఈ ప్రసరణ వ్యవస్థకు సంబంధించి మనకి తెలంగాణలో మొన్న జరిగినటువంటి డిఎస్సిలో, అట్లాగే ఇప్పుడు జరుగుతున్నటువంటి టెట్లో అనేక రకాలైనటువంటి పోటీ పరీక్షల్లో రకరకాల ప్రశ్నలు కానీ, ఆ ప్రశ్నల సరళిని కానీ మనం గమనించినట్లయితే మనం ఒకే ఒక విషయం అర్థమవుతుంది. అంటే తెలిసి చాలా మంది చిన్న 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 మిస్టేకులు చేస్తూ ఉంటారు. అయితే సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3D యానిమేషన్, ఒక హార్ట్కి సంబంధించినటువంటి ఒక యానిమేషన్ మీకు కనిపిస్తూ ఉంది. ఇది 3D యానిమేషన్. అయితే ఇందులో మీకు చక్కగా ఏంటంటే ఈ గుండు గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఇందులో చాలా బ్రీఫ్గా మనం కొన్ని విషయాల గురించి తెలుసుకునే ప్రయత్నం అనేది ఇక్కడ చేద్దాం మిత్రులారా. అయితే ఇక్కడ మీరు గమనిస్తూ ఉంటే ఇందులో మానవ హృదయం అనేది మీకు కనిపిస్తూ ఉంటుంది. అయితే దీని మీద వాళ్ళు అడిగే క్వశ్చన్లకి కొన్నిసార్లు మనం ఎలా తప్పు చేస్తాం అనే విషయం చిన్నగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా జాగ్రత్తగా వీడియోని గమనిస్తూ ఉండండి, అబ్జర్వ్ చేసుకుంటా ఉండండి, టెక్స్ట్ బుక్ దగ్గరికి పెట్టుకుంటా ఉండండి. మీరు ప్రతిదీ కూడా ఏంటంటే ఆలోచన విధానాన్ని పర్ఫెక్ట్గా వెళ్ళండి, దాని గురించి ఆలోచించండి. 3R ఫార్ములాని ఖచ్చితంగా RRR అనేది ఇక్కడ ఫాలో అవ్వండి. ఒక R ఏంటి? రీడింగ్, అర్థమైందా? రీడింగ్ చదవాలి. రెండోది రివిజన్, మూడోది రిపీట్. మీరు 10th క్లాస్ అలాగే ఏ క్లాస్ టెక్స్ట్ బుక్ అయినా ఎన్నిసార్లు రిపీట్ అయితే అంత నిష్ణాతులు అవుతారు. మీరు చాలా చాలా ఇంపార్టెంట్, అంత నిష్ణాతులు అవుతారు. చక్కగా గమనించండి. అయితే చాలా మంది మిత్రులు ఎగ్జామ్లో చిన్న కన్ఫ్యూజన్, చిన్న టెన్షన్, ఆ టెన్షన్ని బేస్ చేసుకుని ఎగ్జామినరు క్వశ్చన్ ఇవ్వడం జరుగుతుంది. మీరు ఆశాంతం చదవండి. అంటే ఎట్లా? క్వశ్చన్ స్టార్టింగ్ నుంచి ఆప్షన్ ఎండింగ్ వరకు క్వశ్చనే. చాలా మంది క్వశ్చన్ ఒకటే క్వశ్చన్ అనుకుంటారు, కానీ క్వశ్చన్కి క్వశ్చన్కి అంటే ఇది హార్ట్ అని అనుకున్నారు కదా. మనకి హృదయం అనేది చాలా ఇంపార్టెంట్. హార్ట్, మనకి హార్ట్ చాలా ఇంపార్టెంట్. హార్ట్కి ఇంకొక హార్ట్ ఉంటుంది. వింతగా ఉందా? ఎస్, హార్ట్కి ఇంకొక హార్ట్ ఉంటుంది. హార్ట్కి హార్ట్, దీన్ని సిరికర్ణికా కనుపు అని అంటాం. ఇది మీరు సరిగా చదవకుండా ఆన్సర్ గాబరా పెట్టేస్తే ఆన్సర్ పోతుంది. దాన్ని SA నోడ్ అని అంటాం. మీరు ఇక్కడ గమనిస్తూ ఉంటే హార్ట్ నెమ్మదిగా పంప్ చేయబడుతుంది. చూడండి, కాంట్రాక్ట్ అవుతుంది, రిలాక్స్ అవుతుంది, కాంట్రాక్ట్ అవుతుంది, రిలాక్స్ అవుతుంది. చూసారా? రిలాక్స్ అయ్యింది, మళ్ళీ కాంట్రాక్ట్ అవుతుంది. దగ్గరికి వస్తుంది, దాన్ని కాంట్రాక్ట్ అవ్వడం అంటాం. మళ్ళీ రిలాక్స్ అయ్యింది. ఈ టైంలో ఏమవుతుందంటే రక్తము అన్ని బాడీ పార్ట్స్ కి సరఫరా చేయబడుతుంది, అన్ని బాడీ పార్ట్స్ కి సరఫరా చేయబడుతుంది. ఇక్కడ గమనించగలరు. ఇదే విషయాన్ని మళ్ళీ మీకు ఆ స్కూల్ లెవెల్లో అలాగే కాలేజ్ లెవెల్లో కాంపిటేటివ్ లెవెల్లో ఎట్లా ఉందో లైన్ టు లైన్ మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. అయితే ఇక్కడ గమనించండి, హార్ట్కే హార్ట్ రాసుకోండి. హార్ట్ ఆఫ్ ద హార్ట్ ఈజ్ SA నోడ్, హృదయంకే హృదయం అని సిరికర్ణికా కనుపుని మనం అనవచ్చు. ఏమంటామండి? సిరికర్ణికా కనుపు అని అనవచ్చు. ఏమంటామండి? సిరికర్ణికా కనుపు అని అంటాం. ఎందుకు అంటే ఎందుకు అంటామంటే అది హార్ట్ని
ఇలా పంప్ చేయడానికి కావాల్సినటువంటి యాక్షన్ పొటెన్షియల్ ని జనరేట్ చేస్తుంది. దేన్ని జనరేట్ చేస్తుందండి? యాక్షన్ పొటెన్షియల్ ని జనరేట్ చేస్తుంది. ఓకేనా? ఇంకోటి పాయింట్ నెంబర్ 2. ఓకేనా? పాయింట్ నెంబర్ 1 ఏంటంటే హార్ట్కే హార్ట్ అంటే సిరికర్ణిక కణుపు SA నోడ్. ముఖ్యంగా స్కూల్ అసిస్టెంట్ బయాలజీ వాళ్ళు చాలా జాగ్రత్తగా చాలా నిశ్చితంగా గమనించండి. మరి మిత్రులారా, ఓకేనా, మరి ముందుగా చెప్తున్నాను, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఫస్ట్ లైక్ చేయండి. ఓకేనా? లైక్ చేయండి, మీరు ఇచ్చే బహుమానం మాకు అది. ఓకేనా? నెక్స్ట్, ఇది మంచిగా ఉంటే, మంచిగా అనిపిస్తే షేర్ చేయండి. మీరు ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇలాంటి మంచి మంచి వీడియోలు మీరు నోటిఫికేషన్ ద్వారా పొందుతారు. సబ్స్క్రైబ్ చేసి అక్కడ బెల్ ఐకాన్ ఉంటుంది, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అంటే మేము చేసే వీడియో, అంటే మా పబ్లికేషన్ నుంచి వచ్చే ప్రతి వీడియో కూడా మీకు చేరుతుంది. కాబట్టి మిత్రులారా, ఇక్కడ మీకు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఓకేనా, ఫస్ట్ పాయింట్ చెప్పుకున్నాం. ఏంటండి ఫస్ట్ పాయింట్? హార్ట్ ఆఫ్ ద హార్ట్ SA నోడ్, సిరికర్ణిక కణుపు అంటాం. అది ఓకేనా, హార్ట్ ఫంక్షనేట్ కావడానికి ముందు ఓకేనా ఇక్కడ సంబంధించినటువంటి కర్ణికలు, ఆ తర్వాత జఠరికలు. చూడండి, జఠరికలు వ్యాకోచం, జఠరికల సంకోచం, జఠరికల వ్యాకోచం, జఠరిక సంకోచం. ఇవి జరగడానికి SA నోడ్, AV నోడ్, బండిల్ ఆఫ్ హిజ్, పర్కింజీ ఫైబర్స్, బండిల్ ఫైబర్స్, ఇవన్నీ కూడా పనికొస్తాయి. అలా అయితేనే హార్ట్ ఫంక్షనేట్ అవుతుంది. మరి పాయింట్ నెంబర్ 3 ఏంటంటే, మీకు అభ్యర్థులు ఎక్కడ తప్పు చేయడానికి అవకాశం ఉందో అది కూడా చెప్తాను, వినండి మిత్రులారా. ఓకేనా? ఎలా ఎగ్జామినరు ఓకేనా మీ బలహీనతని ఆధారంగా క్వశ్చన్లు తయారు చేస్తారు. మీరు ఎక్కడ తప్పు చేయడానికి అవకాశం ఉందో అక్కడ క్వశ్చన్లు తయారు చేస్తారు. ఎక్కువ క్వశ్చన్లు ఓకేనా కర్ణికాంతర విభాజకం దగ్గర ఉంటాయి. దాన్ని AV వాల్వ్స్ అని అంటాం. ఓకేనా? అవి చెప్దాం. ఓకేనా? పాయింట్ నెంబర్ 3. ఓకేనా? గుండెలో 4 గదులు ఉంటాయి. ఓకేనా? అంటే ఏంటి? మానవుని యొక్క గుండెలో, క్షీరదాల యొక్క గుండెలో 4 గదులు ఉంటాయి. ఎక్కడండి? క్షీరదాల యొక్క గుండెలో 4 గదులు ఉంటాయి. ఒకసారి కంపారిటివ్ గా దాన్ని మనం గమనిస్తే దీని నుంచి కూడా క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది మిత్రులారా. దీని నుంచి గమనించండి, ఖచ్చితంగా క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. వీలైతే మీరు నోట్ పుస్తకాల్లో రాసుకోండి. మన అను పబ్లికేషన్ బుక్స్ లో కూడా ఈ విషయం అనేది మేము ఆల్రెడీ పొందుపరిచాం. అంటే ఏంటి? ఈ గుండెలో ఇక్కడ 4 గదులు ఉన్నాయి కదా మాస్టారు, మరి ఇతర జీవుల్లో కూడా అలాగే 4 గదులు ఉంటాయా? ఉండవు. మరి ఎట్లా? చేపలు తీసుకున్నట్లయితే ఓకేనా, చేపలు తీసుకున్నట్లయితే వెర్టిబ్రేట్స్, చేపలు, ఫిషెస్ లో 2 గదులు ఉంటాయి, ఒక కర్ణిక, ఒక జఠరిక. మరి కప్పలు తీసుకుంటే ఆంఫీబియన్స్, ఉభయచరాలు అంటాం, దానిలో 3 గదులు ఉంటాయి, అంటే 2 కర్ణికలు, ఒక జఠరిక. మరి సరీసృపాల్లో తీసుకుంటే అందులో అసంపూర్ణంగా విభజన చెందినటువంటి ఓకేనా 4 గదులు ఉంటాయి, అంటే 2 కర్ణికలు ఉంటాయి, కానీ జఠరిక అసంపూర్ణంగా విభజన చెందుతుంది, అసంపూర్ణంగా విభజన జరుగుతుంది. మరి ఇక్కడ ఎగ్జామినర్ అడగడానికి అవకాశం ఉండే క్వశ్చన్ నోట్ చేసుకోండి. ఇక్కడ ఎగ్జామినర్ అడగడానికి అవకాశం ఉండేది నోట్ చేసుకోండి. ఓకేనా? క్రోకడైల్ అంటే మొసలి, సరీసృపము అయినప్పటికీ కూడా దానిలో సంపూర్ణంగా విభజన చెందిన ఎగ్జామినర్ ఈ విషయాన్ని మీకు గమనించేలా చేస్తాడు. చెందిన ఓకేనా 4 గదులు గల హృదయం ఉంటుంది. మరియు పక్షులు, అన్ని రకాల బర్డ్స్ లో, అన్ని రకాల క్షీరదాల్లో 4 గదులు గల హృదయం ఉంటుంది. చూసారా? ఒకే ఒక పాయింట్ లో ఇన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. ఇక్కడ ఎగ్జామినరు మనకి దృష్టి పెట్టొచ్చు. మరి చేపల్లో ఏకవలయ ప్రసరణ జరుగుతుంది, దాన్ని సింగిల్ సర్క్యులేషన్ అని అంటారు. దాన్ని ఏమంటామండి? సింగిల్ సర్క్యులేషన్ అని అంటారు. చాలా చాలా ఇంపార్టెంట్. అట్లాగే ఇప్పుడు మనం 5వ పాయింట్కి వద్దాం. 5వ పాయింట్ అంటే ఏంటి? గుండెలో 4 గదులు ఉంటాయని అనుకున్నాం కదా. పై గదులను ఏమంటామంటే కర్ణికలు, ఏట్రియా. కింది గదులను ఏమంటామంటే చూసారా, ఈ కింది గదులు రెండింటిని కూడా జఠరికలు అని అంటాం. పైన ఉన్నటువంటి గదులను ఏమంటామంటే
ఓకేనా, మీకు కర్ణికలు అంటాం. ఈ రెండు కూడా కర్ణికలు, ఈ రెండు కూడా జఠరికలు. చాలా 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 గమనించండి. చూడండి, కర్ణికల్లో కూడా ఓకేనా రెండు రక్తనాళాలు రక్తాన్ని తీసుకొస్తాయి. ఓకేనా, ఇప్పుడు 6వ పాయింట్ నేర్చుకుందాం. 6వ పాయింట్ ఏంటంటే మొత్తం రక్త ప్రసరణ వ్యవస్థలో ఏముంటాయండి అంటే, ఒకటి రక్తం ఉంటుంది, రక్తనాళాలు ఉంటాయి, గుండె ఉంటుంది. మరి గుండె గురించి అధ్యయనాన్ని ఏమంటామండి అంటే కార్డియాలజీ అని అంటాం. ఏమంటామండి? కార్డియాలజీ అంటాం. అర్థమైందా? ఇందులో రక్తం ఉంటుంది, రక్తనాళాలు ఉంటాయి. రక్తము ఈ అన్ని భాగాలకు సరఫరా చేయాలంటే గుండె ఉండాలి. గుండె అనేది పంప్ చేస్తుంది. ఓకేనా, సో దీన్ని ఏమంటామంటే గుండె, ఎవరి గుండె వాళ్ళ గుప్పెడంతా ఉంటుంది. అందుకని దీన్ని గుప్పెడంత గుండె, సీరియల్ కాదండి, ఇది క్లెంచ్డ్ ఫిస్ట్. దీన్ని ఏమంటామండి? క్లెంచ్డ్ ఫిస్ట్. ఇది రెండు ఊపిరితిత్తులకు మధ్యలో మిడియాస్టినం అనే భాగంలో అమరి ఉంటుంది. ఏముంటుందండి? మిడియాస్టినం అనే భాగంలో అమరి ఉంటుంది. ఓకేనా, అందుకే మనకి రెండు ఊపిరితిత్తుల్లో తమ్మెలు ఒక దానిలో 2 ఉంటాయి, ఒక దానిలో 3 ఉంటాయి. ఈ విషయాన్ని గమనించగలరు. నెక్స్ట్ 7వ విషయాన్ని చూస్తే గనక పైన ఉన్నటువంటి ఈ ఛాంబర్స్ ఏమంటామంటే ఓకేనా, పలచగా ఉన్నటువంటి ఈ ఛాంబర్స్ ని మనం ఏమంటామంటే కర్ణికలు అంటాం. ఓకేనా, చాలా పెద్ద ఛాంబర్స్ ని జఠరికలు అంటాం. అందులో చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినర్ క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉండేది ఏది అంటే ఎడమ జఠరిక. ఎడమ ఎప్పుడైనా గమనించండి, మనకి ఎడమ భాగాల్లో ఓకేనా, ఇప్పుడు నేను ఎట్లా ఉన్నాను కదా, నా గుండె ఎట్లా ఉంది ఓకేనా, ఇది ఎడమ భాగం అండి, అట్లాగే ఇది కుడి భాగం అండి. ఎడమ భాగంలో ఎప్పుడూ కూడా మనకి మంచి రక్తం ప్రసరిస్తుంది. అందుకనేమో వైఫ్ అండ్ హస్బెండ్ ని ఓకేనా, వైఫ్ ని ఎడమ చేతి వైపు ఓకేనా పంతులు గారు కూర్చోబెడతారు. మరి చూడండి, మరి చాలా రకాలైనటువంటి ఓకేనా పటాల్లో కూడా మనం చూస్తూ ఉంటాం. అంటే ఎడమ వైపు కొంచెం టిల్ట్ అయి ఉంటుంది. ఓకేనా, ఎడమ వైపు 2/3 ఉంటుంది, కుడివైపు 1/3 ఉంటుంది. చాలా ఇంపార్టెంట్. ఇది ఎపెక్స్ అనేది కొంచెం ఇలా టిల్ట్ అయి ఉంటుంది. చూసారా, ఇలా టిల్ట్ అయి ఉంది. ఓకేనా, ఇలా టిల్ట్ అయి ఉంది. చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకేనా, గమనించండి. మరి 8వ విషయం గమనించండి, కర్ణికలు చిన్నవి, జఠరికలు పెద్దవి. 9వ విషయం గమనించండి, కర్ణికల్లోనికి ఓకేనా రక్తనాళాలు ఇక్కడ 2 వస్తున్నాయి. ఇక్కడ గమనించండి, కర్ణికల్లోనికి 2 రక్తనాళాలు వస్తున్నాయి. ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే ఇక్కడ మీకు చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటిది 9వ పాయింట్ లో చెప్పుకుంటాం. ఏంటవి అంటే ఓకే చూడండి, 2 ఓకేనా, ఒక సిర, ఒక ధమని. సిరల్లో గమనించండి చెడు రక్తం ప్రసరిస్తుంది, ధమనంలో మంచి రక్తం ప్రసరిస్తుంది. అలాగే ఇంకొకటి ఉన్నాయి, పుప్పుస ధమని, పుప్పుస సిర. దీని నుంచి ఎగ్జామినర్ ఖచ్చితంగా క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంది, ఖచ్చితంగా ఉంది. ఎందుకు అంటే మామూలుగా సిర అయితే మన శరీర భాగాల నుంచి గుండెకి రక్తాన్ని చేరవేస్తుంది చెడు రక్తం. మామూలుగా ధమని అయితే అన్ని శరీర భాగాలకి రక్తాన్ని, మంచి రక్తాన్ని పంపిణీ చేస్తుంది. అది గమనించండి. అట్లాగే ఇక్కడ ఒక విషయం గమనించండి ఓకేనా, లంగ్స్ నుంచి ఓకేనా అంటే ఏంటి ఓకేనా, ఎడమ ఊపిరితిత్తు నుంచి కుడి ఊపిరితిత్తు నుంచి ఓకేనా పుప్పుస సిర, పల్మనరీ వెయిన్. అది ఇక్కడ ఇంపార్టెంట్. పల్మనరీ వెయిన్ అనేది ఇక్కడికి రక్తాన్ని, ఏ రక్తాన్ని అంటే మంచి రక్తాన్ని తీసుకొస్తుంది. ఇక్కడ మంచి రక్తాన్ని తీసుకొస్తుంది. ఈ మంచి రక్తము ఓకేనా కర్ణికలు, జఠరికలు ఓకేనా సెపరేట్ చేయబడతాయి. ఎలాగా? కర్ణిక జఠరికాంతర విభాజకం. ఈ కర్ణిక జఠరికాంతర విభాజకం చాలా ఇంపార్టెంట్. ఈ కర్ణిక జఠరికాంతర విభాజకం మధ్యన ఉండేది ఏంటంటే బైకస్పిడ్ వాల్వ్. ఏంటంటే ఇది బైకస్పిడ్ వాల్వ్. దీన్ని మిట్రల్ కవాటం అని అంటారు. ఎగ్జాంపుల్ ఇక్కడ దృష్టిని కేంద్రీకరించవచ్చు. ఓకేనా, కవాటాలు. ఈ కవాటాలన్నిటి గురించి మనం ఈ పాయింట్ లో చెప్పేద్దాం. ఓకేనా అండి. ఇక్కడ చూడండి, ఎడమ ఓకేనా, ఎడమ భాగంలో ద్విపత్ర కవాటం, మిట్రల్ కవాటం ఉంటుంది. అలాగే కుడి భాగంలో మీరు గమనిస్తే త్రిపత్ర కవాటం ఉంటుంది. ఓకేనా, అలాగే ఇక్కడ గమనిస్తే ఓకేనా పరమహాశిర పరమహాశిర చెడు రక్తాన్ని కర్ణికలోకి తీసుకొస్తుంది. ఇక్కడ ఉండేటువంటి వాల్వ్ ఏంటంటే వాల్వ్ ఆఫ్ యూస్టాచియన్. ఓకేనా, వాల్వ్ ఆఫ్ యూస్టాచియన్. దీన్ని యూస్టాచియన్ వాల్వ్ అంటాం.
అలాగే పూర్వ మహాశిర దగ్గర ఎలాంటి కవాటం ఉండదు. అయితే ఎగ్జామినర్ ఇక్కడ ఎక్కువగా ఓకేనా దృష్టి కేంద్రీకరిస్తాడు. ఏంటిది అంటే హార్ట్. ఓకేనా హార్ట్ కూడా ఒక అవయవమే. ఇక్కడ గమనించండి, హార్ట్ కూడా అనేక రక్తనాళాలు రక్తాన్ని సరఫరా చేస్తున్నాయి. ఇక్కడ మీరు గమనించండి. ఓకేనా ఈ హార్ట్ మరి హార్ట్ కి ఆక్సిజన్ కావాలి. ఓకేనా కరోనరీ ఆర్టరీ. ఓకేనా కరోనరీ హృదయ ధమని. చూసారా ధమనులు ఎన్ని రకాలు ఉన్నాయా? బుభిస ధమని ఉంది, ఇది కరోనరీ ధమని, మామూలు ధమని ఉంది. ఓకేనా కరోనరీ ధమని. ఓకేనా అలాగే కరోనరీ ఆర్టరీ అంటాం దీన్ని. అలాగే ధమని, పుపుస ధమని. ఈ మూడిట్లో మంచి రక్తం ప్రసరిస్తుందా? కాదు. ఈ మూడిట్లో మంచి రక్తం ప్రసరించనిది అది అడుగుతాడు క్వశ్చన్ మీకు. ఇందులో మంచి రక్తం ప్రసరించినది ఏంటి? పుపుస ధమని. అక్కడ మీరు టిక్ చేసుకోవాలా. చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం ఇక్కడ. అర్థమైందండి? అక్కడ కరోనరీ ఆర్టరీ మనకి ఇక్కడ ఎడమ కర్ణికలోకి ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఉండేటువంటిది ఏంటంటే వాల్వ్ ఆఫ్ థెవేసియస్. ఈ థెవేసియస్ కవాటం ఎక్కడ ఉంటుంది అంటే కరోనరీ ఆర్టరీ ఓపెన్ ఇంటూ రైట్ ఏట్రియం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అర్థమైందండి? ఇంకా వాల్వ్స్ ఎక్కడ ఉంటాయో మీకు గమనించండి. త్రిపత్ర ఇక్కడ ద్విపత్ర త్రిపత్ర విన్నారు కదా. అలాగే అర్ధ చంద్రాకార చంద్రుడు ల్యూనార్ ఒక అర్ధ చంద్రాకారం అంటాం కదా. సెమీ ల్యూనార్ వాల్వ్స్ ఎక్కడ ఉంటాయో మనం ఒకసారి ఇక్కడ గమనించే ప్రయత్నం చేద్దాం. సెమీ ల్యూనార్ వాల్వ్స్ ఇక్కడ గమనించండి. ఓకేనా ఇది ఒక సెమీ ల్యూనార్ వాల్వ్. చూసారా సెమీ ల్యూనార్ వాల్వ్ ఓపెన్ అయింది. అది క్లోజ్ అయినప్పుడు వచ్చే సౌండ్ ఏంటి అంటే డబ్. ఓకేనా ఏవి వాల్వ్స్ ఓకేనా ద్విపత్ర త్రిపత్ర కవాటాలు క్లోజ్ అయ్యేటప్పుడు వచ్చే సౌండ్ లబ్. ఓకేనా ఈ సెమీ ల్యూనార్ వాల్వ్స్ క్లోజ్ అయ్యేటప్పుడు ఎప్పుడైనా మనం డోర్ గట్టిగా వేస్తే సౌండ్ వస్తుంది. ఓకేనా ఈ చూడండి అర్ధ చంద్రాకార కవాటాలు ఒకటి పుప్స ధమని దగ్గర ఉంటుంది. ఇంకొక కవాటం మహాధమని. ఓకేనా మహాధమని మంచి రక్తాన్ని ఓకేనా ఎడమ జట్టికి నుంచి శరీర భాగాలు తీసుకెళ్లే దగ్గర ఉంటుంది. ఈ రెండు చూసారా ఒకేసారి కొట్టుకుంటున్నాయి. ఓకేనా ఒకేసారి క్లోజ్ అవుతున్నాయి, ఒకేసారి ఓపెన్ అవుతాయి. చూడండి ద్విపత్ర త్రిపత్ర కవాటం క్లోజ్ అయితే వచ్చే సౌండ్ లబ్. ఓకేనా ఈ అర్ధ చంద్రాకార కవాటాలు క్లోజ్ అయ్యేటప్పుడు వచ్చే రెండు కూడా క్లోజ్ అయ్యి అది డబ్. ఈ రెండు డబ్. ఓకేనా చాలా ఇంపార్టెంట్. అక్కడ ఎగ్జామినర్ క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంది. ఓకేనా అది మరి గుండు కొట్టుకునే విధానం. ఓకేనా 9వ పాయింట్ చూద్దాం. గుండు కొట్టుకునే విధానం కర్ణికలు. ఓకేనా మొత్తం దీన్ని కార్డియాక్ సైకిల్ అంటాం. గుండెకి 2 సార్లు రక్తం వస్తుంది. ద్వివలయ ప్రసరణ అంటాం, డబుల్ సర్క్యులేషన్ అంటాం. మళ్ళీ మీకు డయాగ్రామేటిక్ గా నేను చెప్తాను. అయితే ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటి అంటే ఓకేనా చూడండి కర్ణికలు సంకోచం చూసారా సంకోచించే. ఆ కర్ణికల సంకోచానికి 0.1 సెకండ్ పడుతుంది. మరియు ఓకేనా జఠరికల సంకోచం చూడండి జఠరికలు సంకోచిస్తాయి. ఇప్పుడు అది జఠరికలు సంకోచించే ఒక దగ్గరికి అయినాయి కదా. ఒక దాన్ని ఏమంటాం అంటే జఠరికా సంకోచం అంటాం. వెంట్రికల్ ఓకేనా సిస్టోల్ అంటే దానికి 0.3 సెకండ్స్ పడుతుంది. టోటల్ గా హార్ట్ కార్డియాక్ సైకిల్ ఏట్రియల్ సిస్టోల్, వెంట్రికల్ సిస్టోల్, కార్డియాక్ డైస్టోల్ ఇది జరగడానికి 0.8 సెకండ్ జరుగుతుంది. దాని నుంచి కూడా మనకి ఎగ్జామినర్ క్వశ్చన్ అడిగే సందర్భం ఉంది మిత్రులారా. చూసారా ఇక్కడ చాలా సందర్భాల్లో మనకి చూడండి హార్ట్ వాల్ ఇది దళసరిగా ఉంది కదా. ఓకేనా మయోకార్డియం అంటాం. ఇది దళసరిగా ఉంది, ఇది పల్చగా ఉంది. ఓకే దీని నుంచి కూడా క్వశ్చన్ అడగ. చూసారా మీరు డయాగ్రామ్ లోనే గమనించవచ్చు. చూసారా డయాగ్రామ్ లోనే గమనించవచ్చు. చూడు ఇది దళసరిగా ఉంది, ఇది కొంచెం పల్చగా ఉంది. అర్థమైందండి? చూసారా ఓకేనా ఇదేంటిది కుడి జఠరిక. ఇదేంటిది ఎడమ జఠరిక చాలా దళసరిగా ఉంది. ఇక్కడ ఉన్నటువంటిది చూసారా ఈ బయట ఉన్నటువంటి లేయర్ ఏంటంటే దీన్ని పెరికార్డియం అంటాం, మయోకార్డియం అంటాం, ఎండోకార్డియం అంటాం. పెరికార్డియం మళ్ళీ 2 రకాలు. ఓకేనా కుడ్య స్థరం ఉంటుంది, అంతరాంగ స్థరం కూడా ఉంటుంది. ఇట్లా మనం హార్ట్ గురించి యానిమేషన్ చూపించి చక్కగా మరి అర్థమైందని అనుకుంటున్నాను. మీరు చక్కగా ఈ విషయాన్ని మీరు గమనిస్తుంటే ఈ హార్ట్ లో ఉన్నటువంటి ప్రతి స్ట్రక్చర్ కూడా మనకి యానిమేషన్ లో ప్రతి వాల్వ్ చూసారా ప్రతి వాల్వ్ మనకి కనిపిస్తుంది. ఎక్కడి నుంచి పూర్వ మహాశిర కనిపిస్తుంది, పరమహాశిర కనిపిస్తుంది,
అట్లాగే అందులో ఉన్నటువంటి చాంబర్స్ అన్ని కూడా మీకు కనిపిస్తూ ఉంటాయి. త్రిపత్ర కవాటం కనిపిస్తుంది, ద్విపత్ర కవాటం కూడా మనకి చక్కగా కనిపిస్తుంది. మిత్రులారా, మీరు ఈ విషయాన్ని గమనించండి. ఓకేనా? ప్రతి విషయాన్ని కూడా కూలంకుషంగా 10 సార్లు గమనిస్తే కనుక ఖచ్చితంగా మనకు వస్తుంది. ఇప్పుడు మనం ఏంటంటే ఆ బుక్లో ఏ లైన్లు ఉన్నాయి, దాన్ని ఎలా గమనించవచ్చో ఒకసారి నేర్చుకుందాం మిత్రులారా. మరి మిత్రులారా, ఇక్కడ మీ టెక్స్ట్ బుక్ ప్రకారం కనుక గమనిస్తే కనుక మీరు ఇక్కడ చూడండి, గుండెలో ఉన్నటువంటి 4 గదులు చాలా 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 ఇంపార్టెంట్ అండి. ఇది పైన ఉన్నటువంటి గదులను కర్ణికలు అంటాం. ఇది ఎడమ కర్ణిక, అలాగే ఇది కుడి కర్ణిక, ఎడమ జఠరిక, ఓకేనా, కుడి జఠరిక. దీనిలో అంతా కూడా మంచి రక్తం ప్రసరిస్తుంది. ఓకేనా? అంటే ఎడమ కర్ణికలో మనకి ఊపిరితిత్తుల నుంచి వచ్చినటువంటి రక్తము మరియు అన్ని శరీర భాగాలకు మంచి రక్తాన్ని ఒక బృహద్దమని, ఓకేనా, ఒక అయోటా అనేది పంపిస్తుంది. చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకేనా? అట్లాగే మనకేంటంటే ఇందులో చాలా రకాలైనటువంటి, ఓకేనా, ఈ భాగాల్లో మనకి చెడు రక్తం ఎక్కడ ఉంటుంది? డిఆక్సినేటెడ్ బ్లడ్ అంటే ఇక్కడ మీరు గమనించండి, ఇక్కడ బ్లూ కలర్ తో వేసి ఉంది కదా, చాలా గమనించండి. అక్కడ బ్లూ కలర్ తో ఉన్నటువంటిది అంతా కూడా చెడు రక్తం, ఓకేనా, లంగ్స్ కోసం వెళ్తుంది. ఇక్కడ గమనిస్తే గనక ఇక్కడ ఒక విషయం చూద్దాం. ఓకేనా? ఒక విషయం చూద్దాం. ఇక్కడ గమనించండి, గుండెలో 4 భాగాలు ఉంటాయని చెప్పుకున్నాం కదా, 4 గదులు. పైన ఉన్నటువంటి ఈ గదులను ఏమంటామంటే, ఓకేనా, కర్ణికలు. కింద ఉన్నటువంటి ఈ భాగాలను ఏమంటామంటే జఠరికలు ఉంటాయని చెప్పుకున్నాం. ఓకేనా? సో ఇందులో ఉన్నటువంటి భాగాలను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అయితే ఇక్కడ మీరు గమనిస్తే గనక దీనిలో ఎడమ కర్ణిక, ఎడమ జఠరిక మధ్య ఉన్నటువంటిది, ఓకేనా, ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే కర్ణిక జఠరికాంతర విభాజకం. దీన్ని ఏమంటామండి? కర్ణిక జఠరికాంతర విభాజకం. జఠరికాంతర విభాజకం చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఉండేది ఏంటంటే ద్విపత్ర కవాటం. ఆల్రెడీ చెప్పుకున్నాం కదండి, ద్విపత్ర కవాటం. ఈ ద్విపత్ర కవాటాన్ని మనం ఏమంటామంటే మిట్రల్ వాల్వ్ అని కూడా అంటాం. ద్విపత్ర కవాటం అని అంటాం. చాలా ఇంపార్టెంట్, ద్విపత్ర కవాటం. దీనికి ఇంకొక పేరు ఏంటంటే మిట్రల్ వాల్వ్. మిట్రల్ వాల్వ్ అని అంటాం. మిట్రల్ వాల్వ్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఓకేనా, ఎడమ కర్ణిక, ఎడమ జఠరికను ఓకేనా వేరు చేస్తూ ఓకేనా సపోర్టింగ్ ఉంటుంది. ఎందుకు ఇది? దేనికోసం అంటే రక్తం ఒకసారి ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ బ్యాక్ కి వెనక్కి వెళ్ళకుండా ఇది క్లోజ్ అయిపోతాయి. ఇవి క్లోజ్ అయ్యేటప్పుడు వచ్చినటువంటి సౌండే మనకి లబ్ శబ్దం. ఇక్కడ చూడండి, కుడి కర్ణిక, ఓకేనా, కుడి జఠరిక, రైట్ ఏట్రియా అండ్ రైట్ వెంట్రికల్ మధ్యలో ఉన్నటువంటి దీన్ని ఏమంటామంటే త్రిపత్ర కవాటం అని అంటాం. దీన్ని ఏమంటామంటే త్రిపత్ర కవాటం అని అంటాం. ఓకేనా? ట్రైకస్పిడ్ వాల్వ్ అని అంటాం. చాలా ఇంపార్టెంట్. దీని గురించి ఎగ్జామినర్ క్వశ్చన్ అడిగే అవకాశం చాలా చాలా ఎక్కువ ఉందండి. ఓకేనా? నెక్స్ట్ అయితే ఇక్కడ చూడండి, మరి గమనిస్తే సెమిన్యూరార్ వాల్వ్స్ కూడా మీరు గమనించి ఉంటారు. ఓకేనా? ఒకసారి ఇక్కడ గమనించండి. ఇక్కడ మీరు చాలా ఇంపార్టెంట్ విషయం నేర్చుకుంటారు. ఏంటి అంటే ఈ రెండు ఉన్నటువంటి ఈ గదుల్లో పైన 2 గదులు ఉన్నాయి కదండి, అలా కిందని 2 గదులు ఉన్నాయి. పైన ఉన్నటువంటి గదుల్ని మనం ఏమని పిలుస్తాం? అప్పర్ చాంబర్స్, అప్పర్ లోయర్ చాంబర్స్ ఆర్ కాల్డ్ ఎస్ ఏట్రియా. ఓకేనా? ఇక్కడ లోయర్ 2 చాంబర్స్ ఆర్ కాల్డ్ ఎస్ వెంట్రికల్స్. దాన్ని ఏమంటామంటే వెంట్రికల్స్. అర్థమైందా? అయితే ఇక్కడికి రక్తాన్ని ఎవరు తీసుకొస్తారు అంటే, ఇక్కడ రక్తానికి ఎవరు తీసుకొస్తారంటే ఇక్కడ రక్తాన్ని, ఓకేనా, ఇక్కడ రక్తాన్ని ఎవరు తీసుకొస్తారంటే ఓకేనా హృదయం నుంచి ఒక పుప్పుస. చాలా ఇంపార్టెంట్ ఇది, పుప్పుస. ఓకేనా? పుప్పుస సిర. మామూలుగా సిరలో అయితే ఏ రక్తం ఉంటుంది? ఏ రక్తం ప్రసరిస్తుంది? వెరీ గుడ్. ఏ రక్తం ప్రసరిస్తుంది?
చెడు రక్తం. అలాగే పుప్పుస సిర లంగ్స్ నుంచి వచ్చేటువంటి ఓకేనా ఇది ఏంటంటే మంచి రక్తం. పుప్పుస సిర అనేసరికి మనకి మంచి రక్తం, సిర అనేసరికి చెడు రక్తం. అర్థమైందండి. ఇక్కడ ఉండేది ఏంటంటే ద్విపత్ర కవాటం, ఇక్కడ ఉండేది ఏంటంటే త్రిపత్ర కవాటం, ఇక్కడ ఉండేది ఏంటంటే త్రిపత్ర కవాటం. చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇక్కడికి మనకి తీసుకొచ్చేది పూర్వ మహాశిర అలాగే పర మహాశిర. ఇక్కడ నుంచి బ్లడ్ ఏంటంటే ఎలా వెళ్తుంది, ఇది ఏంటి అంటే పుప్పుస ధమని ఓకేనా. ఇక్కడే సెమిల్యూనార్ వాల్వ్స్ అనేవి కనిపిస్తాయి. అర్థమైందా. ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళేది ఏంటంటే బృహత్ ధమని. ఈ బృహత్ ధమని ఇక్కడ ఉండేది కూడా ఏంటంటే సెమిల్యూనార్ వాల్వ్స్. ఇక్కడ ఉండేది సెమిల్యూనార్ వాల్వ్స్. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది ఓకేనా. అయితే ఇక్కడ ఇలా ఉండేటువంటి దీన్ని మనం డబుల్ సర్క్యులేషన్ అని అంటాం. డబుల్ సర్క్యులేషన్ చూడండి ముఖ్యంగా ఓకేనా. ఇది 11వ పాయింట్ అనుకోండి ఓకేనా. ఈ పాయింట్ లో ఏంటంటే నేర్చుకుంటే మనం లంగ్స్ నుంచి హార్ట్ నుంచి శరీర భాగాలకు ఓకేనా. శరీర భాగాలకు రక్తము ఎలా సరఫరా అవుతుంది ఒకసారి చూడండి. లంగ్స్ నుంచి పుప్పుస సిర మంచి రక్తాన్ని ఓకేనా ఎక్కడ తీసుకొస్తుంది, ఎడమ కర్ణిక దగ్గర తీసుకొస్తుంది. అదే మళ్ళీ ఎడమ జఠరికి వచ్చి ఎడమ జఠరికి నుంచి బృహస్సిర అన్ని శరీర భాగాలకి మంచి రక్తాన్ని సరఫరా చేస్తుంది. అక్కడ టిష్యూ ఏం చేస్తుంది అంటే ఆక్సిజన్ తీసుకుని కార్బన్ డైఆక్సైడ్ ని రిలీజ్ చేస్తుంది. ఈ కార్బన్ డైఆక్సైడ్ ఓకేనా ఒక సిస్టమిక్ వెయిన్ ద్వారా అంటే పూర్వ మహాశిర పరమహాశిర ద్వారా ఇక్కడ రైట్ ఏట్రియం లోకి ఓపెన్ అవుతుంది. ఈ వాల్వ్స్ కూడా మీకు చెప్పాను. అట్లాగే ఇది కర్ణికల నుంచి జఠరికలకు వచ్చి జఠరికల నుంచి మరి పుప్పుస ధమని ద్వారా మళ్ళీ రక్తం శుభ్రపరచడానికి అంటే ఎక్స్చేంజ్ ఆఫ్ ద గ్యాసెస్ జరగడానికి లంగ్స్ దగ్గరికి వెళ్తుంది. ఇది చాలా 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 ఇంపార్టెంట్. దీన్ని ద్వివలయ ప్రసరణ లేదా డబుల్ సర్క్యులేషన్ అని అంటామండి. డబుల్ సర్క్యులేషన్ అని అంటాం. చాలా చాలా ఇంపార్టెంట్. డబుల్ సర్క్యులేషన్ అని అంటాం. ఇక్కడ గమనించండి మీరు. అయితే ఇక్కడ మీకు అదే విషయాల్ని ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ ఓకేనా. ప్రతిదీ కూడా చూడండి. మానవుని యొక్క హృదయం యొక్క నిలువు కోతను చూపే రేఖా చిత్రం మన గుండె పంపు చేసే విధానం. ఈ యారో మార్కులన్నీ కూడా చాలా గమనించండి ఓకేనా. రక్తము పుప్పుస సిరల ద్వారా ఎడమ కర్ణికలోకి వస్తుంది, ఎడమ కర్ణిక నుంచి ఎడమ జఠరికలోకి వస్తుంది, ఎడమ జఠరిక మళ్ళీ ఏం చేస్తుందంటే బృహత్ మహాధమని ద్వారా అన్ని శరీర భాగాలకు తీసుకెళ్తుంది. ఈ బృహత్ మహాధమని ఇక్కడ కిళ్ళ దగ్గర ఏంటంటే సెమిల్యూనార్ వాల్వ్స్ ఉంటాయి. అలాగే ఎడమ కర్ణిక ఎడమ జఠరిక దగ్గర ఓకేనా రక్తం మరియు వెనకకి వెళ్లకుండా ద్విపత్ర కవాటం ఆర్ మిట్రల్ కవాటం ఉంటుంది. అట్లాగే కుడి కర్ణిక కుడి జఠరిక దగ్గర ఉండేటువంటి కవాటాన్ని మనం ఏమని పిలుస్తామంటే త్రిపత్ర కవాటం అని పిలుస్తాము. ఏమంటామండి? త్రిపత్ర కవాటం అని అంటాము. అలాగే కర్ణికలు కర్ణికాంతర విభాజకంచే వేరు చేయబడి ఉంటాయి, జఠరికలు జఠరికాంతర విభాజకంచే వేరు చేయబడి ఉంటాయి. అలాగే ప్రతి విషయం మీరు టెక్స్ట్ బుక్ లైన్ నే గుర్తుపెట్టుకోవాలి. అర్థమైందా? ఇలాగే ఇక్కడ మన బాడీలో రక్తం ఉంటుంది, రక్తంలో హీమోగ్లోబిన్ ఉంటుంది, ఇవన్నీ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదే పురుషుల్లో అయితే ఓకేనా, పురుషుల్లో 14 నుంచి 16 గ్రాముల హీమోగ్లోబిన్ అనేది ఒక క్యూబిక్ ఎంఎంలో ఉంటుంది. చాలా ఇంపార్టెంట్. అదే మహిళల్లో అయితే 12 నుంచి 14 ఉంటుంది. దీనికంటే తగ్గితే ఆ డిసీజ్ ఏమంటామంటే అనీమియా లేదా రక్తహీనత అని అంటాము. అనీమియా లేదా రక్తహీనత అని అంటాము. చాలా ఇంపార్టెంట్. ఇది తగ్గకూడదు ఓకేనా. అంటే రక్తం తగ్గింది అంటే ఆకుకూరలు తినాలి ఓకేనా. అలాగే బెల్లంలో ఐరన్ ఉంటుంది, ఎందుకంటే రక్తంలో హీమ్ మరియు గ్లోబిన్ అనే ప్రోటీన్. హీమ్ అంటే ఐరన్ పార్టికల్, అది చాలా ఇంపార్టెంట్. మన శరీరంలో ఈ రక్తం ఎలా సరఫరా చేస్తుందో ఇక్కడ మనకి చాలా క్లుప్తంగా ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ గమనించండి, ప్రతిదీ కూడా మనం డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ చేసి ఎక్స్ప్లెయిన్ చేసాం. అయితే ఇక్కడ గమనిస్తే కనుక ఇక్కడ చూడండి రక్తం ఎలా గడ్డగొడుతుంది. అట్లాగే రక్తంలో ఉన్నటువంటి ఫైబ్రినోజన్, ప్రోథ్రామిన్, అలాగే థ్రాంబోప్లాస్టిన్, కాల్షియం అయాన్స్ ఇవన్నీ కూడా ఉంటాయి రక్తం గడ్డగడ్డ. అయితే ఇక్కడ క్వశ్చన్ ఎగ్జామ్లో అడగచ్చు, ఏంటంటే ఇది అంటే రక్తం మన రక్త నాళాల్లో గడ్డగట్టకుండా చేసే పదార్థం ఏంటి అంటే హెపారిన్. హెపారిన్ ఎక్కడ తయారవుతుందంటే లివర్లో. అది చాలా చాలా ఇంపార్టెంట్ ఓకేనా. అక్కడ ఏంటంటే హెపారిన్ ని ఓకేనా మాస్ట్ సెల్స్ అనేవి తయారు చేస్తాయి. మాస్ట్ సెల్స్ ఈ ఆరియోలార్ కనెక్టివ్ టిష్యూలో ఉంటాయి ఇవి ఓకేనా. హెపారిన్ మాస్ట్ సెల్స్ ఓకేనా. మ్యాక్రోఫేజెస్, మాస్ట్ సెల్స్ ఇవన్నీ కూడా ఉంటాయి
ఓకేనా, అది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అలాగే మనకి మొక్కల నుంచి రక్త స్కందక పదార్థం ఏంటంటే వార్ఫరిన్, అది అడుగుతా ఉంటాడు, క్యామరిన్ అంటాం. ఓకేనా, వార్ఫరిన్ మొక్కల నుంచి వస్తుంది, చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకేనా, గమనించండి, ఈ ప్రతి లైన్ కూడా మీరు టెక్స్ట్ బుక్ లో చదివి, ఓకేనా, క్వశ్చన్లు ఇచ్చేటప్పుడు ఆన్సర్ చేయాల్సినటువంటి అవసరం అనేది ఉంటుంది. చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకేనా, గమనించండి, ప్రతిదీ కూడా ఇంపార్టెంట్. కాబట్టి మీరు, ఓకేనా, ప్రతిదీ ఇంపార్టెంట్ కదా. కాబట్టి ఏంటంటే క్వశ్చన్ ఇచ్చేటప్పుడు ఎలా ఆన్సర్ చేయాలో ఒక విషయంలో మనం గమనిద్దాం. ఒకసారి క్వశ్చన్ ఇస్తే ఎలా ఆన్సర్ చేయొచ్చో ఒకసారి ఒక మోడల్ క్వశ్చన్ ద్వారా చూద్దాం. ఈ క్రింది మ్యాచ్ ద ఫాలోయింగ్ ఒకసారి చూడండి అని అంటాడు. ఈ క్రింది ప్రశ్నకు సరైన సమాధానం ఇవ్వండి అని అంటారు. సమాధానం ఇవ్వండి అని అంటారు. ఓకేనా, మ్యాచ్ ఇవ్వచ్చు. ఇక్కడ ఏంటండి, ఒకటి ఏ ఇస్తారు, బి ఇస్తారు, సి ఇస్తారు, డి ఇస్తారు. జాగ్రత్తగా గమనించండి. ఈ క్వశ్చన్ కరెక్ట్ గా చేస్తే ఈ 20 నిమిషాల వీడియోకి చాలా అంటే చాలా చాలా మనం న్యాయం చేసిన వాళ్ళు అవుతాం. చాలా జాగ్రత్తగా గమనించండి, క్విక్ గా ఆన్సర్ ఇవ్వండి. అట్లాగే దీనిలో కనుక ఏంటంటే 1 ఉంటుంది, 2 ఉంటుంది, 3 ఉంటుంది, 4 ఉంటుంది. ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి. ఆప్షన్ 1, ఆప్షన్ 2, ఆప్షన్ 3, ఆప్షన్ 4. ఓకేనా, చాలా ఇంపార్టెంట్ అండి. ఇది అందరూ ఆన్సర్ చేయండి. ఒకటి ఏ దగ్గర ఏమిచ్చామంటే ద్విపత్ర కవాటం అనేది ఇచ్చాం. ఓకేనా, అలాగే 2 గదుల హృదయం అనేది ఇచ్చాం. 2 గదుల హృదయం ఓకేనా, ఏ జీవిలో ఉంటుంది అని ఇస్తాడు. అలాగే ఇక్కడ ఏంటంటే త్రిపత్ర కవాటం ఎక్కడుంటుంది అని అడగొచ్చు. ఓకేనా, అలాగే 4 గదులు గల హృదయం ఎక్కడుంటుంది అని ఇవ్వచ్చు. 4 గదులు గల హృదయం ఎక్కడుంటుంది అని ఇవ్వచ్చు. ఓకేనా, 4 గదులు గల హృదయం ఎక్కడుంటుంది అని ఇవ్వచ్చు. చాలా ఇంపార్టెంట్. ఒకసారి గమనించండి. డి 4 గదులు గల హృదయం గల జీవి ఎక్కడ ఉంటుందని ఇవ్వచ్చు. ఓకేనా, ఇక్కడ మనకి 1, 2, 3, 4 కాకుండా 5 కూడా ఇవ్వచ్చు మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయాలంటే. ఒకసారి గమనించండి. ఓకేనా, ఒకసారి గమనించండి. కుడి ఎడమ ఓకేనా, కుడి కర్ణిక, అలాగే జఠరిక విభాజకం. ఓకేనా, విభాజకం. అలాగే ఎడమ కర్ణిక జఠరిక విభాజకం. ఓకేనా, అలాగే ఓకేనా, ఒకటి చేప. ఓకేనా, అలాగే చేప, అలాగే క్రొకడైల్ మొసలి. ఓకేనా, మొసలి, అలాగే పాము. ఇలా 5 ఇచ్చారండి. ఇక్కడ ABCDలు ఇచ్చారు, ఇక్కడ 1, 2, 3, 4, 5 ఇచ్చారు. మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఇట్లా ఇవ్వచ్చు. అయితే ఫస్ట్ క్వశ్చన్ ఇచ్చేటప్పుడు మీరు ఆన్సర్ చేయాల్సింది ఏంటి అంటే ఆప్షన్ చూడొద్దు. ఓకేనా, ఫస్ట్ మీరు ఆప్షన్ చూడొద్దు. ఏం చేస్తారు, ఫస్ట్ క్వశ్చన్ చూడగానే మీరు గాబరా అవ్వద్దు. ఫస్ట్ 5 ఉన్నాయని కూడా గాబరా అవ్వద్దు. ఫస్ట్ మ్యాచ్ చేయండి, మీకు వచ్చిన దాంతో మ్యాచ్ చేయండి. ఓకేనా, మీకు ఇందులో వచ్చిన దాంతో. ఓకేనా, 2 గదులు గల హృదయం మీకు వచ్చి అనుకోండి, మ్యాచ్ చేయండి. ఇందులో ఏది సరిపోతుంది అంటే 3, B3. ఓకేనా, ఆప్షన్ లో B3 ఎక్కడుందో ఒకసారి చూసుకుంటారు. అట్లాగే ద్విపత్ర కవాటం, ఇంతకు ముందు కూడా మనం చెప్పాం కదా. మీకు తెలియకపోతే చిన్న డయాగ్రామ్ వేసుకోండి. ఇట్లా చిన్న డయాగ్రామ్ వేసుకోండి. ఓకేనా, ఇక్కడ ద్విపత్ర కవాటం ఉంటుంది, ఇక్కడ ద్విపత్ర కవాటం ఉంటుంది. ఇది ఎడమ భాగము, ఇది కుడి భాగం. ఎడమ భాగం కదా, ద్విపత్ర అంటే ఎడమ కర్ణిక జఠరిక విభాగం అంటే A2 అండి. ఏంటంటే ఇది A2. అలాగే త్రిపత్ర కవాటం ఇది ఎక్కడ ఉంటుంది అంటే ఆల్రెడీ ఇక్కడ వేసుకున్నారు కదా మీరు, ఎడమ. ఓకేనా, ఎడమ కర్ణిక జఠరిక విభాజకం. ఓకేనా, అది ఒకసారి గమనించండి. ఇది చూడండి ఒకసారి. ఇదేంటంటే ఎడమ భాగం, ఇదేంటంటే
కుడి భాగం, ఓకేనా, ఎడమ భాగంలో, ఓకేనా, ద్విపత్ర కవాటం ఆల్రెడీ ఎడమ కర్ణిక జఠరిక విభాజకం రాశారు A2, ఓకేనా. త్రిపత్ర కవాటం ఎక్కడుంది? కుడి అంటే ఇది ఎక్కడుంది? 1 C1 ఆన్సర్. అట్లాగే 4 గదులు గల హృదయం, ఓకేనా. 4 గదులు అంటే సంపూర్ణంగా విభజన చెందిన సంపూర్ణంగా వెల్ డెవలప్డ్, సంపూర్ణంగా విభజన చెందింది ఎక్కడ ఉంటుంది? ఇక్కడ మీకు కన్ఫ్యూజన్ వస్తుంది. ఇక్కడ 2 ఆప్షన్లు ఉన్నాయి మీకు. ఒకటి మొసలు ఉంది, 2 పాము ఉంది. ఈ 2 కూడా సరీసృపాలే. అంటే రెప్టైల్స్. ఏంటంటే ఇది రెప్టైల్స్, చాలా ఇంపార్టెంట్, రెప్టైల్స్. అయితే పాము సరీసృపము అయినప్పటికీ కూడా అందులో అసంపూర్ణంగా విభజన చెందిన 4 గదులు ఉంటుంది, కానీ సంపూర్ణంగా విభజన చెందిన 4 గదులు ఉండదు. సంపూర్ణంగా విభజన చెందిన 4 గదుల గుండె ఎక్కడ ఉంటుంది అంటే D4, ఓకేనా, మొసల్లో ఉంటది. చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఒకసారి చూడండి, ఏ ఆప్షన్ లో ఇచ్చాడో ఒకసారి చూడండి. ఇక్కడ ఆప్షన్ 3లో A2, ఆప్షన్, ఓకేనా, 3లో B3, అలాగే ఇదిగో C1, అలాగే D4 అని ఉందనుకోండి. ఈ ఆన్సర్కే మీరు వెళ్ళిపోండి. ముందు ఆప్షన్ చూడకూడదు, ఇక్కడ సరి చేసుకోండి. A2 ఎక్కడుందో చూస్తారు. ఇప్పుడు అన్నిట్లో A2 ఉందనుకోండి, మీరు ఖచ్చితంగా మళ్ళీ రెండో దానికి వెళ్ళాల్సిందే. అన్నిట్లో A2 ఉంది, మీరు ఆన్సర్ పెట్టేయకూడదు. చూడండి, A3 ఉండి, A4 ఉండి, A5 ఉంది అనుకోండి, మీరు ఇప్పుడు 3కి వెళ్ళిపోవచ్చు. అట్లాగే ఇప్పుడు చూడండి, అలాగే B1, అలాగే B1, అలాగే B2, అట్లాగే B1 కదా, C3, ఓకేనా, D5, అట్లాగే, ఓకేనా, C4, అలాగే D5, అలాగే C3, అలాగే D4, ఇట్లాగే ఇవ్వచ్చు. ఇప్పుడు సరైనటువంటి సమాధానం మనకు వచ్చిందా లేదండి? ఇది మనం కరెక్ట్ గా చేసే విధానం, ఓకేనా. ఒక్క ½ మార్క్ పోయిందంటే మనం చాలా ఎక్కడెక్కడో మీరు గమనించండి మిత్రులారా. పాయింట్, ఓకేనా, 0.66 0.67 టెట్ మార్క్స్ ఉన్నాయి కాబట్టి అంత మైన్యూట్ వెంట్రుక భాషలో తప్పినటువంటి సందర్భాలు ఉంటాయి. కాబట్టి ప్రతి విషయం పెద్దగా ఉంది కదా, దీన్ని వదిలేద్దాం, ఇలాంటివి ఏమీ పెట్టుకోవద్దు, ఖచ్చితంగా ఇది వచ్చి తీరాలి, ఓకేనా. ఇలా 3వ ఆన్సర్ ఎందుకు కరెక్టో మీరు గమనించండి, ఒకసారి సరి చేసుకోండి. A2 ద్విపత్ర కవాటం. A2 అంటే ఎడమ కర్ణిక జఠరిక విభాగం, ఇటువైపు ఉండేది ఎడమ భాగం కదా, ద్విపత్ర కవాటం ఉంటుంది, సరిపోయింది, ఓకేనా. B 2 గదులు గల హృదయం ఎక్కడ ఉంటుంది? చేప, అంటే B3. త్రిపత్ర కవాటం ఎక్కడ ఉంటుంది? కర్ణిక జఠరిక విభాజకం, ఓకేనా, కుడి భాగంలో ఉంటది. కాబట్టి, ఓకేనా, ఇది C1 ఎక్కడుంది? A2, B3, C1, D4. D దగ్గర మొసలి అనేది సంపూర్ణంగా విభజన చెందిన 4 గదులు గల హృదయం, ఓకేనా. మరి ఈ వీడియో మీకు నచ్చిందని మేము మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం. గమనించండి, ఓకేనా. మనలో సమస్తమైనటువంటి శక్తి ఉందని నమ్మండి. మిమ్మల్ని మీరు ఇప్పుడు కూడా తక్కువ అంచనా వేసుకోవద్దు. నా యొక్క ఒక సలహా ఏంటంటే, తెల్లవారి 4:30 నుంచి, ఓకేనా, మనకి 8:30 వరకు మీరు కష్టంగా ఉన్నటువంటి సబ్జెక్టులు డివైడ్ చేసుకొని గమనించండి, మంచి ఫలితం ఉంటుంది. అలాగే మధ్యాహ్నం, అలాగే సాయంత్రం, అలాగే రాత్రి 4 భాగాలు లేదా 3 భాగాలుగా గమనించండి. ఒకే సైకిల్గా వేసుకోండి. ఈరోజు తెల్లవారుజామున ఇదే 3 లెసన్లు సైకాలజీలో, ఓకేనా, మెథడాలజీ చదివారు అనుకోండి, అదే 3 లెసన్లు మళ్ళీ రివిజన్ చేయండి. మళ్ళీ అవి అయిపోగానే వేరే కొత్తవి తీసుకున్నా అంటే ఆ సైకిల్, అలాగే 2వ సైకిల్, 3వ సైకిల్, 4వ సైకిల్, లేదా 3 సైకిల్స్, అలాగే మధ్యలో విరామం తీసుకుంటూ అహర్నిశంగా చదవండి. ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తారో వాళ్ళు గన్ షాట్ గా, ఓకేనా, ఉద్యోగం అనేది వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. వీడియోను చివరి వరకు చూసినందుకు చాలా ధన్యవాదాలు. మరి వీడియో నచ్చినట్లయితే మీరు షేర్ చేయండి, మరింతమందికి, ఓకేనా, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలాంటి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతుంది.